బాధతో అడగటానికి వచ్చినప్పుడు వేదాంత వాక్యాలు చెప్తే వారికి ఏమిటండి ఆనందం కలుగుతుంది? తరుణోపాయం చెప్పాలి. కశ్యప ప్రజాపతి అన్నాడు, అదితి చాలా శ్రద్ధగా నీకు ఒక నోము చెప్తా, వ్రతము, ఆ వ్రతం చేసుకో, నీకు మంచి రోజులు వస్తాయి. అమోఘ భగవద్భక్తి, భక్తి అమోఘమైంది, వ్యర్థము కానిది. భగవద్భక్తి వలన ఏదైనా పొందవచ్చు. అలా అంటూ కశ్యపుడు పయోవ్రతం వివరించాడు. పయోభక్షణము అనేటటువంటి వ్రతాన్ని ఉపదేశించాడండి. వ్రతం అంటే భగవంతుడు సంతోషించేటటువంటి ఒక విధానం. వ్రతం కేశవతోషణం అంటారు. తగిన కాలం, దానిలో వినియోగించేటటువంటి మంత్రం, నియమములు, వ్రతకాలంలో పాటించవలసినటువంటి ఉపాసనా విధి అన్నీ చెప్పాడు. పాల్గొన మాసం శుక్లపక్షం ప్రతిపత్తిథి పాడ్యమి రోజున ఆ వ్రతాన్ని ప్రారంభించి అదితి 12 రోజులు, ద్వాదశాహ పయోవ్రతం, ద్వాదశి తిథి వరకు పరమాత్మని యథావిధిగా అర్చించింది అదితి. 12 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. వ్రతం ముగిసింది. పరమాత్మ కనపడ్డాడు, దర్శనమిచ్చారు. చూచింది భగవంతుణ్ణి. చతుర్బాహు, శంఖచక్ర గదా పద్మధారి అయి పట్టు పీతాంబరంతో పరమాత్మ కనిపించారండి. పరమానందం చెందింది అదితి. దివ్యమంగళ విగ్రహం కళ్ళారా చూచింది అదితి. సంతోషంతో పరవశిస్తూ ఆ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి, వక్షస్థలం మీద పడుతున్నాయి టపటప. శరీరం అంతా పులకరిస్తున్నది. భక్తితో స్తోత్రాలు చేస్తూ 2 చేతులు పాలభాగం మీద పెట్టుకుని జోడించి స్వామికి నమస్కారం చేసింది అదితి. శుక్లవారు అంటున్నారు, రాజా, అదితి దేవి భగవంతుని యొక్క రూపము అనేటటువంటి అమృతాన్ని తన నేత్రములతో తనివి తీర పానం చేసింది. నిండు సంతోషంతో మైమరచి స్వామిని మృదు మధురంగా స్తుతి చేసింది. అదితి ఏమంటున్నది? యజ్ఞేశ్వర, ఓ విశ్వంభర, అచ్యుత, భక్తుల పాలిటివి, కల్పవృక్షానివి గద, కమలనేత్ర, వేద ఆధార, సర్వవ్యాపక, లోకమే నీ రూపం స్వామి. దిక్కులేని దీనులను నీవు చేరదీసేవాడవి. నీ పాదాల్లో పవిత్రమైనటువంటి గంగ పుట్టింది. మహానుభావ, శాశ్వతమైనటువంటి లీలా విలాసాలు. ఈ లోకంలో నీ అనుగ్రహం ఉంటేనే ఆయుస్సు, ఆయుర్దాయం, మనుగడ, సంపద, ఇహము గాని పరం గాని, ధర్మార్థ కామాలు, వైదికమైనటువంటి విజ్ఞానం, శత్రు జయం. నీ కృప ఉంటేనే. నిన్ను పూజించని వారికి ఇవి లభించవు. అలా అన్నది. తండ్రి, బలవంతులైన రాక్షసులు నా బిడ్డలని అదిరించి బెదిరించి స్వర్గలోకాన్ని ఆక్రమించారు. వారి బాధ పోగొట్టి వాళ్ళని కాపాడు. అలా అర్థించింది అది పరమాత్మని. ఒక మంచి మాట అన్నది, సౌశీల్యం.
మహానుభావ, దైత్యులు కూడా నా బిడ్డలే, కనుక వారిని సంహరించమని నేను కోరను. నా బిడ్డలకు మేలు చేయి. తప్పే ఉంది అందులో? స్వర్గలక్ష్మిని నా పుత్రులకు ప్రసాదించు. ఆ మాటకి భగవంతుడు చాలా ఆనందించాడు. పరమాత్మ అన్నాడు, అదితి, సవతి సంతానం పట్ల నీకున్నటువంటి వాత్సల్యము నాకు ఆనందాన్ని కలిగించింది. తప్పకుండా నీ పిల్లలకు మంచి రోజులు వస్తాయి, నేను అనుగ్రహిస్తా. పరమాత్మ అంటున్నాడు, అదితి, నీ ఒడిలో చిన్న పిల్లవాడై ఆడుకోవాలని నాకు తహతహ కుతూహలం బాగా ఉన్నది అంటున్నాడు పరమాత్మ. నీకు బిడ్డనే వస్తా, నీ కొడుకులని ఉద్ధరిస్తా అన్నాడు భగవంతుడు.